వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. టమోటా రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్న కూటమి నేతలు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో టమోటా ధరలు పతనం కావడంతో టమోటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు. మేకల సీను అనే రైతు పొలానికి సందర్శించారు. టమోటా చేతికొచ్చిన పంట అమాంతంగా ధరలు పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని రైతులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, బేతాల బడే సాహెబ్, ఎన్వి రామాంజనేయులు, నజీర్ సాహెబ్, శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ టమోటా రైతుల కష్టాలను తమ ప్రియతమ నాయకుడు బివి జయనాగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే టమోటా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఉల్లి రైతులను తమ ప్రభుత్వం ఆదుకున్న ఘనత ఉందన్నారు. ఆ విధంగానే టమోటా రైతులకు కూడా ఆదుకునేలా తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మురళీనాయుడు, పాముల అబ్దుల్ అజీజ్ మియా, రాంపురం రఫీ, రంగస్వామి నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రహమతుల్లా, సెంటర్ భాషా ఎన్వి బాబు, నంబర్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల కేంద్రమైన గోనెగండ్లలో టమోటా రైతు మేకల సీను గారిని కలవడం జరిగింది. ఈ యొక్క టమోటా పంటను పరిశీలించడం కూడా జరిగింది. ఈ యొక్క 75 సెంట్లకు గాను దాదాపుగా 30,000 పెట్టుబడి పెట్టడం జరిగిందని తెలియజేసినారు. ఈ 30,000 ద్వారా ఆయన పూర్తిగా కోలుకోలేకుంటున్నారని చెప్పడం జరిగింది. ఈ పంటను ఏ విధంగా నాశనమైందో తెలియజేయడం జరిగింది. మేము ఈ యొక్క రైతుకు తెలియజేసామంటే దీన్ని ఈ క్రాప్ చేయించుకొని ఉండవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నష్టాన్ని మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాయుడు సార్ దృష్టికి తీసుకెళ్తాము. మా ఎమ్మెల్యే గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మరియు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రైతుకు, అంటే టమోటా రైతులందరికీ తగిన నష్టపరిహారం అందేలాగా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ముందుగా ఉంటుంది. ఇది రైతు ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉపయోగం చేసినాడు. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కింద ఇప్పటికే 2 విడతలు జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెల 13వ తారీఖున చివరి విడతగా 6,000 రూపాయలు కూడా జమ చేయడం జరుగుతుంది. అంటే రైతుల కోసం ఎప్పుడు ముందుండే ప్రభుత్వం ఇది. రైతులకు ఏ విధంగా నష్టం జరిగినా చూస్తూ ఉండే ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క సీనుకి కానీ అలాగే మండలంలోని టమోటా రైతులకు కానీ ఏదైనా కానీ నష్టం జరిగితే ఆ యొక్క నష్టాన్ని మా గౌరవ ఎమ్మెల్యే జయనాగేశ్వరి సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క వాళ్ళ సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పేరు? నా పేరు తిరుపతి నాయుడు, గోయల మండల కన్వీనర్.